మేము అసలు డిపార్ట్మెంట్ తీసుకోయ్యా కరోనా డౌన్ చేయండి, డౌన్ చేస్తే వచ్చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, రాష్ట్ర నాయకులు పెద్దలు శివారెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా ఎంఆర్ఓ గారికి, మా ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్కి, అలాగే మా వెలుగు సిబ్బందికి, అలాగే ఆర్ఎండ్బి అధికారులకి, విద్యుత్ అధికారులకి, ఫారెస్ట్ అధికారులకి, అలాగే ఫైర్ ఇంజిన్ అధికారులకి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి, అలాగే వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు, అలాగే పోలీస్ వారికి, ఫైర్ విభాగం వారికి అందరికి కూడా పేరు పేరున ఈరోజు మామూలుగా కాలతీర్థమైన అందరికి కూడా కడుపులో బాగా ఆకలిస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో గంట మాట్లాడితే మీరు ఒక్కొక్కరు ఎదిగిపోతారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి గమనైపోతాను. చాలా సంతోషం. గతంలో నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటి ఎన్నికైనప్పుడు ఇదే చిట్టమూరులో ఇక్కడ ప్రజా విజ్ఞప్తి దినం అని చెప్పి ఒకటి అధికారుల ద్వారా కండక్ట్ చేసి మొత్తం ఈ మండలం ఉన్నటువంటి అన్ని పంచాయతీల దగ్గర నుంచి అర్జీలు తీసుకొని అవన్నీ కూడా తీసుకున్న అర్జీలో మ్యాక్సిమం అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 60% నేను పూర్తి చేశాను. ఇంకా 40% అంటే అది కొన్ని అధికారుల వైఫల్యం, కొన్ని అసలు కాని పనులు, అవన్నీ కూడా వదిలేశాం. కానీ మేము చేయని పని ఒకటి ఏంటంటే ఈ మండలంలో పేదవాళ్ళ భూములన్నీ కూడా పెత్తందారుల దగ్గర ఉన్నాయి. అది తీసేయలేకపోయినాం. ఒక రాజకీయ నాయకుడు ఆ ఇంట్లో పెట్టుకొని పేదలకి కూడా దాచిపెట్టుకొని ఇప్పుడు దాకా కూడా చేస్తున్నాడు ఎంఆర్ఓ గారు. అది మళ్ళీ ఎంక్వైరీ పెట్టించండి, పేదవాళ్ళకి ఆ పాస్బుక్లు పోయే విధంగా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారిని తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మొత్తం రొయ్యలు గుంటలన్నీ కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి పొలాల్లో వేస్తున్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకి న్యాయం చేయవలసిందిగా మా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అది చేస్తే చాలు. మనం పేదవాళ్ళకి వాళ్ళు భూమి ఇప్పిస్తే మనకి పుణ్యం. అట్లాగే ఖచ్చితంగా వాళ్ళ జీవితం అంతా మనం గుర్తుపెట్టిన పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా నేను కూడా ఇక్కడ వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేశానమ్మా. ఈ చిట్టమూరులో సీసీగా పనిచేశా, అలాగే ఏపీఎంలో కూడా పనిచేశా. ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా మంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అందరూ కూడా మా నాగూరమ్మ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడే ఉండి నేను మున్సిపల్ చైర్మన్ 95లో మున్సిపల్ చైర్మన్ 2000 తర్వాత నేను కూడా ఎగ్జామ్ రాసి 5 ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఆ వెలుగులో అప్పుడు పీజీ మినిమం క్వాలిఫికేషన్ పీజీ అప్పుడు ఎంపికైనా. అప్పుడు ఇక్కడ ఘనంగా తిప్పనుకుంటాను. సారాయి ఉద్యమం, సారాయి అంగట్లుంటే మేము మహిళలతో కలుపుకొని పెద్ద ఉద్యమం చేసి ఆ సారాయి అంగట్లు కూడా ఎత్తించడం జరిగింది. నేను ఆ రోజు ఇక్కడ వెలుగులో సీసీగా పనిచేస్తున్నప్పుడు. అట్లాగే అప్పుడు ఎంపీ ఉప్పల్ రాజేశ్వరం ద్వారా నేను తెలియజేస్తున్నా. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇట్లాగే ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రోజు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా, ఒక తట్ట మట్టి కూడా వేసినటువంటి పాపాన పోలేదు. అందుకనే వాళ్ళు పోయినారు. ఎక్కిపోయారు, మీరు అందరినీ పారదోలారు. మనసులో పెట్టుకొని సహిస్తా లాస్ట్కి ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టి వాళ్ళని అందరూ ఇంటికి పంపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి
ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా ప్రశాంతంగా ఉండి మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాల్ని ఓటు దూపడం ద్వారా మీరు వేసి, మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేసి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించేందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మీరు ఏ ఆశయంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో, అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే అందరికీ పని ఉంటుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎవరికి పని ఉండదు, సంపాదించుకున్న ఒకరితో తప్ప మీకు ఎవరికి పని ఉండదు. అలాగే ముఖ్యంగా టీచర్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలా. ఎప్పుడు కూడా విప్లవం వచ్చేది టీచర్స్ ద్వారా. టీచర్ల పైన తిరగబడి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా పైకి వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే టీచర్స్ అంటే ఒకరు కాదు, ఒక శక్తి. ఒక టీచర్ అంటే ఒక శక్తి. ఆ గ్రామాన్ని మార్చేటువంటి శక్తి ఆ టీచర్లో ఉంటుంది. కాబట్టి టీచర్లకు అన్యాయం చేసి నేను తెలియజేస్తున్నా. టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉంచేయకుండా పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని వేల కోట్ల అప్పులు తెచ్చేశారు. ఎక్కడ తెచ్చారో ఈరోజు అర్థం కాదు. అందుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా డీప్ గా స్టడీ చేస్తూ 22వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసి అసలు వాస్తవ పరిస్థితి రాష్ట్రం ఏ విధంగా ఉన్నటువంటి మీ అందరూ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా బాబు గారు గెలిచిన వెంటనే 3,000 పెన్షన్ ని 4,000 చేశాడు. మీ అందరికీ ఉదయాన్నే ఇంటికి వచ్చి నాయకులు అలాగే సచివాలయ సిబ్బంది తలుపు తట్టి 6 గంటలకల్లా మీకు డోర్ డెలివరీ చేశారు. గతంలో పాప వాలంటీర్లు పెట్టుకోండారు. ఆ వాలంటీర్ని ఎలక్షన్ చేయడానికి వాళ్ళందరినీ కూడా రాజీనామా చేశారు. ఈ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజీనామా చేసి వాళ్ళు మళ్ళీ ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం లేదు. ఈరోజు పాపం వాలంటీర్లు బాధపడతా తిరుగుతున్నారు. అంటే అన్నం పెట్టారు, మీరు అన్నం తీసేశారు. ఈరోజు అందరినీ కూడా మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉపయోగించుకుంటారు. ఈరోజు పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానిపై ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. పేద విద్యార్థులు డిగ్రీ చేశారు, పీజీ చేశారు, ఎంబీఏ చేశారు, ఇంజనీరింగ్ చేశారు. వాళ్ళందరూ కూడా మీరు 5,000 రూపాయలకు ఉద్యోగం ఇచ్చి, తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా బలవంతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రాజీనామాలు చేయించి ఈరోజు వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు పరిస్థితి అగమ్య గోచరం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి పనులు చేసే దాంట్లో సిద్ధహస్తులు గతంలో పాలకులు అని చెప్పి నా బిడ్డ కూడా ఈరోజు పీజీ చేస్తున్నాడమ్మా. కాబట్టి డాక్టర్లు అంటే నాకు గౌరవం. నేను అవలేకపోయినా డాక్టర్ని, అంటే అంత చదువు ఆ పరిస్థితి చదివే పరిస్థితి లేదు బైపీసీ. కానీ ఈరోజు మేము చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు మేమందరం కూడా, మా అమ్మ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. కాబట్టి పేదవాళ్ళకి మాత్రం దయచేసి మీరు సహాయం చేయనమ్మా. ఎందుకంటే పాప వాళ్ళకి ఏమి అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. ఎవరు చెప్తే వాళ్ళు వినేసి డబ్బులు లేక ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర 10 రూపాయలు 20 రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకొని అనవసరంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యం ఉంది. ఎన్నో కుటుంబాలు ఫ్రీగా ఆ రోజు ఆపరేషన్ చేయించుకున్నాయి. అలాగే మేము సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి కూడా కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి నేను పెట్టా. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో గతంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లబడదు. ఎక్కడ దానివల్ల చాలా మంది చనిపోయినారు. ఎందుకంటే డబ్బులు పెట్టుకోలేక, గవర్నమెంట్ ఆదుకోలేక చాలా ప్రాణాలు పోయినాయి. చంద్రబాబు గవర్నమెంట్ లో అలా ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదమ్మా. ఖచ్చితంగా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన పరిస్థితుల్లో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే మీరు పనిచేస్తున్న పిహెచ్సిల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేరుగా నాకు చెప్పండి అమ్మా. నా వంతు నేను ఏదైనా సరే గవర్నమెంట్తో మాట్లాడి మీకు అక్కడ కనీస సదుపాయాలు కల్పించడం బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మా యువ డాక్టర్లు అందరూ కూడా తెలియజేస్తున్నాం. తల్లారా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా డాక్టర్ అందరూ కూడా. అట్లాగే మా వెలుగువాళ్ళు ఉన్నారు, అందరూ మంచి చీరలు గీరలు కట్టుకొచ్చారు, సంతోషం. చాలా మంది వేడిపోతున్నారు, గవర్నమెంట్ మారింది కదా మమ్మల్ని గర్భకాన్ని తీసేస్తారేమో. మిమ్మల్ని తీయతలేదు. ఎందుకంటే మీరు ఆ రోజు ఏదో భయపెట్టు లేదంటే మీకు ఇచ్చే జీతం 10,000 జీతం, మా జీతం కాదు, వైఎస్ఆర్సీపీ జీతం కాదు, మీరు ప్రజల జీతంతో ఉన్నారు అందరూ కూడా. కాబట్టి మీరు ఏ గవర్నమెంట్ అంటే మీరు చేయొచ్చు, కానీ అట్లా పబ్లిక్ గా మీరు మీటింగ్లు తీసుకోకపోవడం, అలాగే ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అంటున్నారేమో, మీరు మస్టర్ వేసి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, సీఎం మీటింగ్ తీసుకోపోవడం, లేదా రాజకీయ నాయకులకి మీటింగ్కి
తీసుకోకపోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే అది ప్రజల డబ్బు, ఇది మా డబ్బు కాదు, లేకపోతే అటు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుకి మీరందరూ జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇక మీదైనా సరే మీకు ఏ గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు ఇచ్చింది, ఏ గవర్నమెంట్ మిమ్మల్ని సమాజంలో ఒక మనిషిగా నిలబెట్టింది అని ఆలోచించండి. వెలుగు డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ వెలుగు సంబంధించి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా ఏమైనా ఉండాలంటే ఆయన భిక్ష. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏదో మీ ఊళ్ళో చెప్పారని చెప్పి అదే డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నా. ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్. ఆలోచించుకోండి, ఈ గవర్నమెంట్ పక్కగా ఉంటుంది. ఎక్కడ కూడా అవినీతి చేస్తే సహించేటువంటి పరిస్థితి లేదు. అయితే గుర్తుపెట్టుకోండి. గతంలో మీరు ఏం చేశారో మాకు అనవసరం. ఈసారి అధికారులు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఖచ్చితంగా న్యాయం ఏదుందో ధర్మం ఏదో తప్ప అన్నం తీయడం అనేది చేత కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా గెలిచినప్పటి నుంచి ఇచ్చినటువంటి ఆ రోజు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో మొట్టమొదట అది చేయడం. అలాగే ఇసుక, ఫ్రీ ఇసుక. గతంలో ఇసుక కొనాలంటే వేళ కొనాలి, మనం ఇల్లు కట్టుకోవాలంటే 1000 రూపాయలు ఖర్చు, అది దొంగ ఇసుక. మీ పక్కన ఉన్న ఇసుక తీసుకుని చెన్నైలో అమ్ముకునే కార్యక్రమం. ఈరోజు ఆ పరిస్థితి రాకుండా మీ పక్కన ఉన్నటువంటి ఇసుకని మొత్తం మీకు ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధాశక్తి, చంద్రబాబు నాయుడు యొక్క సీనియారిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ అయితే తోడే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి ఒక బాధ్యత ఉంది. మేమేదో పోయినసారి ఎమ్మెల్యే లాగా పనిచేయకుండా తప్పించుకొని దిగేటువంటి పరిస్థితి మాది కాదు. మేము కూడా మీతో ఉద్యోగస్తులతో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మనందరం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావి భారత పౌరులకు మనందరం ఒక దిక్సూచిగా ఉండాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా డాక్టర్లను చూస్తున్నా, అందరూ చిన్నపిల్లలు. మంచి పెట్టినంతమంది డాక్టర్లు అంటే చాలా వయసైన వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు చిన్న పెట్టలు, ముక్కు వచ్చలాంటి పసిపెట్టలు ఉన్నారు. మీకు ఇంతవరకు కూడా ఈ రాజకీయాలు అయినా కూడా తెలియదమ్మా. కానీ మీరు కూడా పేదలకి పనిచేయండి అమ్మా. పేదవాళ్ళు ఎంతోమంది హాస్పిటల్కి వస్తుంటారు, మనం నమ్ముకొని చాలా మంది వస్తుంటారమ్మా. మీరందరూ మంచి డాక్టర్స్. మిమ్మల్ని పెట్టుకుని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతుంటారు, వాళ్ళు వేరు గురించి పెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితి రాకుండా మీరు అందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద అని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నారు. వారికి నిరుద్యోగులకి మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారని డబ్బులు దండుకోవడం ప్రవృత్తులు ఈ చిట్టమూరు మండలంలో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా మందిని అన్యాయం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా మంది పేదవాళ్ళ పొలాలు తీసుకొని అక్కడ రొయ్యల గుంట వేసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి ఏదో ఆశ చూపి ఆ డబ్బులతో తీసుకున్నారు. ఎంఆర్ఓ గారు మేము చెప్తున్నాం, మేము అన్ని కూడా మీకు అర్జీ ఇస్తాం. దయచేసి ఎంత పెద్దోడైనా, ఎంత జమీందారైనా పేదలకు ఆక్రమణ చేస్తే అవి తీసి మళ్ళీ పేదవాళ్ళకి పంచాలని చెప్పి మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కోఆర్డినేషన్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నా. మీదొక మాట మాదొక మాట ఉండకూడదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఎక్కడ కూడా. కాబట్టి పేదవాడు మీకు తెలియకుండానే మీ భూముల్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారమ్మా. మీ దగ్గర సంతకాలు పెట్టించుకొని 1 ఎకరా సంతకం పెట్టుకుని 5 ఎకరాలు రాసుకొని ఎక్కువ బీఆర్ఓ ద్వారా వాళ్ళ పేరు మీద అడంగంలో ఎక్కించుకొని పాస్బుక్లు కూడా మీకు తెలియకుండా వాళ్ళ పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఈ చిట్టమూరు మండల ఆఫీసులో ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. బీఆర్ఓలకు కూడా తెలియజేస్తున్నా. అందరికి చెప్తున్నా, బీఆర్ఓలు మీరు దయచేసి ఏమేం చేశారో మీకు అంతా రివ్యూ పెడతా. ఏ పెద్ద మనిషికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఖచ్చితంగా మీకు తెలుసు. అవన్నీ కూడా రేపు రివ్యూ మీటింగ్ లో మీతో మాట్లాడతా. అందరూ కూడా ఆ లెక్కలన్నీ ఇవ్వండి, ఆ లెక్కలు కూడా తెలియజేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి కొన్ని రోజుల్లో ఒక 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు వస్తాయమ్మా మా మీద అని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఇది తెలుగుదేశం పార్టీ పరిపాలన, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన.
కాబట్టి పరిపాలనకి ఆ పరిపాలనకి చాలా తేడా ఉంటుంది. అప్పుడున్న పాలకులకి ఇప్పుడున్న పాలకులు కూడా చాలా తేడా ఉంటుంది. మేము 5 సంవత్సరాలు పోరాడాం. మేము ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా దాదాపు నా పైన అయితే 18 కేసులు పెట్టారు. 18 కేసులు. నేను రౌడీని కాదు, గుండాని కాదు, దొంగని కాదు, స్మగ్లర్ని కాదు, దంగాకి అమ్మేవాడిని కాదు, ఇంకోటి అమ్మేవాడిని కాదు. 18 కేసులు పెట్టారు నా పైన, అన్యాయమైన కేసులు. అలాంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. మేమైతే ఆ పని చెయ్యం. వైఎస్ఆర్సీపీ నాయకులారా, మేమైతే మీ పైన దొంగ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే పేదవాడిని మోసగిస్తే మాత్రం అటు కేసు పెట్టిన అధికారులు అది మాత్రం మానుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఎప్పటికైనా సరే పేదవాళ్ళ భూములు కానీ మీ దగ్గర ఉంటే గౌరవంగా ఎంఆర్ఓ గారికి వచ్చి సరెండర్ చేసేయమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. లేకపోతే పేపర్లో వేసి ఇదో ఫలాన్ని పెద్ద మనిషికి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఈ పేదల భూమి ఆకుపోయి చేశాడని చెప్పి దండోన గుట్టిస్తారని చెప్పి మరొకసారి ఈ చిట్టమూరులో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం, అధికారులతో కలిసి పనిచేస్తాం. ఏదైనా బాధ ఉంటే అధికారులు మాతో చెప్పచ్చు. మీ సొంత కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము పరిగణలో తీసుకున్నాం. కాబట్టి మనం అందరం కలిసి ఈ మండలంలో పేదవారు కోసం పనిచేద్దాం, పేదవారి కోసం పోరాడతాం. పేదల్ని ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు తర్వాత అన్న మాట్లాడతారు. ఇంకోసారి వేసుకుంటారు కాబట్టి అందరికీ అవకాశం తెలియజేస్తూ, మరి ఈరోజు విజయోత్సవ ర్యాలీకి మా మండలంలో 23 పంచాయతీ సంబంధించిన నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ బుద్ధ స్కంధాలపై వేసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీకు అందరికీ తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండలం తరఫున మీకు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మరి ఏదైతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా అందరం ప్రశాంతంగా హ్యాపీగా సునీల్ ద్వారా అందరం కూడా ఉంటామని కూడా మీకు అందరూ తెలియజేస్తూ, మరి సునీలకి చాలా బాధ్యతలు ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా సిమెంట్ రోడ్లు, కాలువలు, ఇళ్లు, పెన్షన్లు చాలా వరకు కూడా. అదేవిధంగా దొంగ పెన్షన్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు ఈ మండలంలో 600 నుంచి 700 పెన్షన్స్ ఉన్నాయని కూడా సునీలకి తెలియజేస్తాము. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి న్యాయమైన వాళ్ళకందరూ కూడా మళ్ళీ పెన్షన్ ఇచ్చే బాధ్యత సునీలను తీసుకుంటాం కూడా తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.